హాయ్ అండి, యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను చేసే వీడియో ఈ మనీ ప్లాంట్స్ అండి. ఈ మనీ ప్లాంట్స్ ఇట్లా ముక్కలుగా కట్ చేశానండి. ఇవి ముక్కలుగా వేర్లుగా కట్ చేసి పెట్టానండి. కట్ చేసి పెట్టిన తర్వాత మనకి దర్వాజా పక్కన పెట్టడానికి మనీ ప్లాంట్ లేదండి పైన. అందుకొరకని నేను దీనిలో ఈ కుండి ఈ కంటైనర్ తీసుకుని నేను ఇందులో అడుగున 3 హోల్స్ కొట్టానండి. కొబ్బరి పెంకులు పెట్టానండి. పైన ఇంత మట్టి వేసి దానిపైన కొబ్బరి పీసు 4-3 పీసులు వేసి పైన ఒక లేయర్ మట్టి వేసి కొన్ని అట్ట ముక్కలు కూడా వేసి వేసానండి. వేసి ఇలా మట్టి వేసుకున్నానండి. వేసుకుని ఇప్పుడు ఈ మనీ ప్లాంట్ మొక్కను నేను ఇలా పెట్టడానికని రెడీ చేస్తున్నానండి. ఇలా మట్టి అంతా పోసానండి. దీనిలో అన్ని ముక్కలు కూడా ఉన్నాయి కదండి. దీనిలో అంతా మట్టి సాయిల్ అంతా మిక్స్ చేసిన సాయిల్ అండి. ఇది వేసేసి దీనిలో మనం ఈ మొక్కను ఇలా పెట్టేస్తున్నానండి. పెట్టేసి మనం దర్వాజా పక్కకు మంచిగా ఇలా పాకించాలని నేను ఈ ప్లాంట్ ఈ విధంగా పెడుతున్నానండి. చూడండి ఏ విధంగా మనకి ఈ మనీ ప్లాంట్ వేరులతో సహా కట్ చేశానండి. కట్ చేసిన భాగాన్ని మనం ఈ విధంగా దీనిలో రీపాట్ చేస్తున్నానండి. రీపాట్ అంటే ఇవన్నీ ముక్కలేనండి. ముక్కలే చక్కగా కట్ చేసేసి మంచిగా మనం ఇలా మట్టి వేసేసి పెడుతున్నానండి. ఇలా పెట్టేస్తున్నానండి. పెట్టి తర్వాత ఇది కూడా మనం ఈ విధంగా ఇందులో పెట్టేద్దాం. 2 సైడ్ల దర్వాజాకి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టడానికని నేను ఈ మొక్కలను మనీ ప్లాంట్ దీనిలో పెడుతున్నాను. ఇది కూడా వచ్చేసి ఇంకొక కుండీ ఉంది కదండి. ఈ కుండీలో ఈ పై మట్టి అంతా తీసేద్దామండి. ఇది మంచి కంపోస్ట్ అయిన మట్టి అండి. దీనిలో మనం దీన్ని మనీ ప్లాంట్ని పెడదాం. అలాగే ఇంకొకటి కూడా వచ్చేసిందండి. మనీ ప్లాంట్ వేరుతో సహా నేను కట్ చేశానండి. ఇంకొకటండి ఇది కూడా వేరుతో వచ్చిందండి. కట్ చేశానండి. ఇంటి దగ్గర లోపల మనకి వేరే మనీ ప్లాంట్ గోడ మీదకి పాకించింది ఒక మొక్క ఉందండి. దాన్ని ఈ విధంగా నేను ముక్కలుగా కట్ చేసి ఈరోజు ఇలా వీటిల్లో నేను పెడుతున్నానండి. పై ఫ్లోర్కి చక్కగా దర్వాజా పక్కన మంచిగా షోగా ఉంటుంది ఇవి పెడితేనని పెడుతున్నారండి. ఇది ఒకటి రెడీ చేశానండి. ఇది ఒకటి కూడా మనం ఈ మొక్కని కూడా మనం దీనిలో గుచ్చేద్దాం. ఇట్లా వేరు భాగాన్ని అంతా మనం గుచ్చేస్తాం. గుచ్చేసేసి ఇలా అది పట్టేసి మంచిగా వేరు ఉన్న భాగాన్ని ఇలా వేసేద్దాం. వేసేసి ఇవి కొంచెం గడ్డగట్టినట్టు ఉన్నాయండి. అవి కూడా నేను ఇవి నిలబడటానికి కొరకని ఇలా సైడ్ అమ్మట ఇలా వేస్తున్నానండి. ఇలా వేసేసి ఈ 3 పార్కులను మనం ఇలా అదిమి పట్టేసి ఇలా మొక్కను ఇలా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత మనం కొంచెం ఈ గడ్డలని ఉన్నాయి కదండి, వీటిని కదలకుండా ఇలా ఈ మొక్క దగ్గర మనం కదలకుండా వీటిని ఇలా పెట్టేయాలి. కొంచెం మట్టి అనండి కొంచెం గడ్డలుగా ఉన్న వాటిని నేను వీటికి సపోర్ట్ ఉంటాయని తీసి వాటిని ఆ పక్కంటే పెట్టి అది వేస్తున్నానండి. కొంచెం పెద్దగా అయినాక ఏమన్నా కట్టెలు కానీ ఏదైనా ఒక కర్రపుల్ల లాంటి దాన్ని ఇలా పెట్టేసి పైన ఇలా పాకించుకోవచ్చు.
పాకించుకోవచ్చండి. ఇదండి ఇట్లా. ఇప్పుడు మనం వీటికి వాటర్ పోసాము. కింద ఉంది, పై ఫ్లోర్లో ఉంది. పై ఫ్లోర్లో దర్వాజా దగ్గర లేదని ఎన్ని రోజుల నుంచో ఇలా ఈ మొక్కని మనం పెడదామని ప్లాన్తో ఉన్నానండి. ఈరోజు కుండీలు తీసుకొచ్చాను. చక్కగా దీన్ని మనం ఈ మొక్కను దీనిలో పెట్టడం జరిగింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో మొక్క. దానికి ఇలా ఈ విధంగా ఇంకా కొంచెం మట్టి కూడా పైన వేసుకోవచ్చు. మనము ఇక్కడ ఏదైనా కట్టె పుల్లను పెట్టేసి చక్కగా ఇంకా కొంచెం మట్టి ఇందులో పడుతుందండి. పైన మట్టి వేయడం నేను దీని గురించి చెప్తానండి. ఈ 2 కుండీల్ని మనం ఈ విధంగా తీసుకుని 2 కుండీల్లో ఏమేమి నేను ప్రాసెస్ చేశానంటే, అడుగున ఓళ్ళు కొట్టేసి మట్టి వేసి, కొబ్బరి డబ్బలు పెట్టి మట్టి వేసి, ఒక లేయర్ కొబ్బరి పీసులు పెట్టి వాటర్ దిమ్మి, పైన ఇంకో లేయర్ మట్టి వేసి, అట్ట ముక్కలను కూడా వేసి మట్టి వేయటం జరిగిందండి. జరిగిన తరువాత నేను పైన మట్టి, వర్మీ కంపోస్ట్, పౌమేను, ఇసుక ఈ 3 కలిపిన మిశ్రమాన్ని నేను ఈ కుండీలో ఒక 2-3 లేయర్లు భాగంగా నేను పై వరకు వేసి ఇందులో 2-3 మొక్కల్ని వేరుతో పాటుగా కట్ చేసి ఈ మనీ ప్లాంట్ని ఈ విధంగా దీనిలో నేను రీపాట్ చేసినట్టు చేశాను. ఇది కూడా అదే విధంగా, ఈ మొక్కను కూడా అదే విధంగా ఇందులో రీపాట్ చేశాను. ఈ 2 మొక్కలు పైన మన దర్వాజాకి అటు ఒకటి ఇటు ఒకటి పెడితే మనము ఇలా పాకించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఈ 2 మొక్కలను ఈ 2 కంటైనర్లో ఈ ఈ మనీ ప్లాంట్ మొక్కలను పెట్టడం జరిగింది. ఇదండి నేను ఈ ప్రాసెస్ ఏ విధంగా చేశాను. ఇప్పుడే నేను ఇది ఒక 40 రూపాయలకు ఒక కంటైనర్ తీసుకొచ్చానండి. 2 కంటైనర్లు తీసుకొచ్చి ఈ విధంగా మనం ఈ మనీ ప్లాంట్ని కట్ చేసి వేరు భాగాన్ని కట్ చేసి 3 పీసులుగా మనం మన గార్డెన్లో కంపోస్ట్ ఎరువుతో సహా మిశ్రమం చేసిన మట్టిని పోసి, అట్ట ముక్కలను వేసి, కింద కొబ్బరి పీసులను కూడా వేసి బోళ్ళు కొట్టి ఏ విధంగా నేను ఈ 2 కుండీలని ప్రాసెస్ అంతా చేశానో నేను మీకు తెలియజేస్తున్నానండి. ఇది చక్కగా ఈ మనీ ప్లాంట్ మన గార్డెన్లో చక్కగా దర్వాజాల దగ్గర పెట్టాలనే ఉద్దేశంతో దీన్ని ఈ విధంగా రెడీ చేశానండి. ఇది కూడా ఈ విధంగా రెడీ చేశానండి. ఈరోజు మన గార్డెన్లో ఈ 2 మనీ ప్లాంట్లు ఈ కంటైనర్ని ఉపయోగించి నేను పెట్టడం జరిగింది. ఇదండి నేను ఈ కంటైనర్ని తీసుకొచ్చాను. ఈ మనీ ప్లాంట్ మొక్క గురించి ఈ ప్రాసెస్ అంతా మట్టి ఎలా కలిపాను, ఇది ఎలా కట్ చేశాను, వేరుకాండంతో ఏ విధంగా పెట్టాను, ఈ ప్రాసెస్ అంతా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.